అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అచ్యుతాపురంలో శవరాజకీయాల కోసం ఎంతో ఆశపడి వెళ్ళాడు. కానీ అక్కడ అవాకులు చవాకులు పేలాయి అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో వెళ్ళాడు. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఆయనకి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే కదా. ఎంతసేపు మాట్లాడినా నేను ఇప్పిస్తాను అని అంటాడే కానీ ఆయన దగ్గర డబ్బులు మాత్రం ఇవ్వటానికి కుదరదు. జనాల దగ్గర ఎంతో వసూలు చేశాడు. 5 సంవత్సరాలు ఒక పన్నుల రూపంలో వసూలు చేశాడు, పథకాల రూపంలో వసూలు చేశాడు. కానీ ఈరోజు ఇవ్వటానికి బుద్ధి పుట్టక అధికార పార్టీ వాళ్ళ చేత నేను ఇప్పిస్తాను, ఇవ్వకపోతే మాత్రం నేను ధర్నా చేస్తాను ఒక 15 రోజులలో అంటారు. మరి ఈయన కంటే ముందు పోయింది ఎవరు పోయారు? మరి ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి, ఎలా చేయాలి ఒకసారి చెప్పండి. రాష్ట్ర ప్రజలు కూడా అక్కడికి వెళ్ళింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా మేము ఇస్తామన్నారు. అయినా ఇలాంటి వాళ్ళు ఒక తప్పించుకొని తిరగటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఊరక రెచ్చగొట్టే పనులలో, రెచ్చగొట్టే స్థితులలో ఒక శవాలను చూస్తే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకు ఉల్లాసం ఎక్కువ. అలాంటి వాళ్ళకు నోటి దూల ఎక్కువ, నోటి దురద ఎక్కువ. వాళ్ళకు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదు. ఒక అధికార పార్టీ వాళ్ళకు ధర్మం చేయాలి, న్యాయం చేయాలి అని మంచివాళ్ళు. మరి ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు, అనుభవం ఉన్నవాడు. మరి వీళ్ళు 5 సంవత్సరాలకే చేతగాక సతికలబడి రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేక, రాష్ట్ర రాజధాని కూడా చేయలేక సతికలబడి పరదాలు చాటం తిరిగి ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేతగాక రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చీకొట్టి బయటికి వెళ్ళిన మనిషి. ఈరోజు ఆయన శవాలను చూస్తే, ఎక్కడ చూసిన శవాలను చూస్తే ఆయనకు ఉల్లాసం ఎక్కువైపోతుంది. మరి శవాల దగ్గరికి వెళ్ళి ఆయనకు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎక్కడ చూసిన శవం చూస్తే ఉల్లాసం ఎక్కువ, రాజకీయం చేయొచ్చు. ఇన్ని రోజులు పరదాలు చాటం తిరిగా నేను పరదాలు కట్టుకొని రోడ్డుకి ఇరువైపులా పరదాలు కట్టుకుని పరదాల చాటు పరిపాలన చేసుకుంటూ పరదాల చాటున కారులలో షికారులు కొడుతూ నేను వెళ్ళాను అని అంటాడు, అని తిరిగాడు అనేదేమో జరిగింది మాత్రం అంతే కదా. ఎవరికి జనాలు కనపడకుండా పరదాల చుట్టూ తిరిగాడు. కాబట్టి ఈరోజు అధికారం లేదు కాబట్టి, ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి ఈరోజు ఎక్కడ శవం దొరికినా కానీ విలాసంగా తిరుగుతుంటాడు. ఎంతో అంత ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఎందుకు, ఎలా తిరుగుతున్నాడు? అవతల ఏం లేదు కాబట్టి. మరి ఇదే విధంగా ఆయన పరిపాలన చేసేటప్పుడు, సీఎం పదవి చేసేటప్పుడు 5 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తిరగనిచ్చారా? ఎక్కడ చూసిన తోపులాటలు, ఎక్కడ చూసినా రాళ్ళదాడి, ఎక్కడ చూసినా గూండాయిజం, ఎక్కడ చూసినా పోలీసుల మొహారింపు, తుప్పులాటలు, దుబ్బులాటలు, నెట్టుకోవడాలు, అరెస్టు చేయటం, కేసులు పెట్టడం, ఈ విధంగా నాకు రకాలుగా నాకు హింసలు పెట్టాడు. మరి ఈరోజు ఎంత విధిగా చేస్తున్నాడు, ఎంత హాయిగా, ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఎక్కడ శవం దొరికినా, ఎక్కడ శవం కనపడ్డా కానీ ఎంత ఉల్లాసంగా ఉంటాడో ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలు చెప్పండి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తిరగనిచ్చారా? మరి ఈరోజు ఒక శవాలను చూసి ఎంత ఉల్లాసంగా, ఎంత వెకిలికిలిగా నవ్వుకుంటే, ఎంత సంతోషంగా, ఎంత విధిగా తిరుగుతుండో ఒక్కసారి చెప్పండి. ఎందుకు? అధికారం లేదు కాబట్టి, అధికారం మళ్ళీ సంపాదించుకోవాలి కాబట్టి దానికోసం ఉల్లాసంగా తిరుగుతున్నాడు ఆయన. ఒక్కసారి చెప్పండి. మరి గత 5 సంవత్సరాలు ఏం తిరిగింది? ఎప్పుడన్నా జనాల్లోకి వచ్చాడా? ఏ రోజే కానీ జనాల్లోకి రాలేదు. ఎందుక? అధికారం ఉంది కాబట్టి. మరో ఈరోజు ఎలా తిరుగుతున్నాడు? నేను ధర్నాలు చేస్తాను అని అంటాడు. వాళ్ళు ఏమైనా సహాయం చేయమన్నారా? చనిపోయిన వాళ్ళకి, దెబ్బలు తగిలిన వాళ్ళకి, నార్మల్ దెబ్బలు తగిలిన వాళ్ళకి. చనిపోయిన వాళ్ళకు ఒక రకంగా, దెబ్బలు తగిన వాళ్ళకి ఒక రకంగా,
నార్మల్గా తగిన వాళ్ళకి ఒక రకంగా 3 విధాలుగా ఆయన చేస్తా ఉన్నాడు. మరి ఈరోజు వాళ్ళు చెయ్యనట్టు వీళ్ళు చేపిస్తున్నట్టు చేయటం అది చాలా మంచిది అని ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలు కూడా. వాళ్ళు ఏమైనా చెయ్యమంటే వీళ్ళు ఏమైనా పోకుంటే వీళ్ళు అవుననుకోవచ్చు. వీళ్ళు వెళ్ళకుంటే వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన పోయి వాళ్ళని రెచ్చగొట్టాలు, నేను సహాయం చేస్తాను, నేను ఇప్పించడానికి ఈయన 5 సంవత్సరాలు చేశాడుగా, మరి పన్నుల రూపంలో వసూలు చేశాడు కదా, మరి ఆ డబ్బులు ఏమైనా సహాయం చేయొచ్చు మరి చనిపోయిన వాళ్ళకి, కాదని లేదుగా. ఆయన చెయ్యడు, రూపాయి కూడా ఇవ్వడు. వాళ్ళ చేత ఇప్పిస్తానంటాడు. వాళ్ళ చేత ఇప్పించడానికి వాళ్ళకేం తెలియదా? వాళ్ళ అధికారం లేరా? వాళ్ళ అధికారం చేస్తూనే ఉన్నారుగా. ఒకసారి చెప్పండి, ఇది సహజమేనా? ఎందుకంటే జనాలు రెచ్చగొట్టడానికి 5 సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి ఒక శవాలను చూసి రెచ్చిపోయి శవాలను చూసి బయటకు వస్తాను, నేను ఇలా సహాయం చేస్తాను, నేను చేపిస్తాను నేను అంటానికి వాళ్ళు ఏం సహాయం చేయనున్నారా, ఇవ్వనున్నారా? వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా అకౌంటు రెడీ చేసుకోండి, డబ్బులు పడతాయి అని కూడా అంటున్నారుగా. ఈరోజు వాళ్ళు వెయ్యనన్నట్టు వీళ్ళు ఏపిస్తున్నట్టు అట్లా డ్రామా చేస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి, మన వైఎస్ఆర్సీపీ పరిపాలన నాయకుల్ని, చేసిన వాళ్ళని ఈ 5 సంవత్సరాలు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు? అన్ని పన్నుల రూపాయలు వసూలు చేసుకుని వాళ్ళు ఈరోజు కొంతమందికన్నా సహాయం చేయకుండా నేను చేపిస్తాం, చేయకపోతే ధర్నా చేస్తామంటారు. ఇదేమో సహజమేనా? కాదు కదా. ఒక్కసారి ఆలోచించవలసిందిగా. బటన్ నొక్కి అదే అభివృద్ధి అనుకునే వాళ్ళని ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో ఒకసారి మీరే చెప్పవలసిందిగా. ఇది చాలా మంచిది కూడా కాదు ధర్నా అనేది. వాళ్ళు చేపిస్తున్నారు కాబట్టి మీరు సైలెన్స్ వెనక్కి తీసుకోవాలి, సైలెంట్గా. అంతేగాని మీరు జనాలు రెచ్చగొట్టడానికి చేస్తే ఎవరు కూడా రెచ్చిపోరు. జనాలు ఓట్లు వేసి అధికారంలోకి వచ్చిన పార్టీ అది. ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా. ఆయన తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. నీకు చేతనైతే 10 మందికి సహాయం చెయ్యి, లేకపోతే సైలెంట్గా ఉండు. ఏంటంటే మీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు అని తెలియజేస్తూ, ఇలాగా రెచ్చగొట్టాలు మంచిది కూడా కాదు. మన పరిపాలన అంటూ చేత కాదు. ఈ 5 సంవత్సరాలు ఒక ఉన్మాది పరిపాలన చేశారు కాబట్టి, ఈ 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నీకు అనుభవం లేదు కాబట్టి ఆయన చూసి నేర్చుకో. నువ్వేం చేసే వాళ్ళు ఎలా చేశారు, నేను చేసిన పనితనం ఏంది 5 సంవత్సరాల వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేనేం చేశారు ఇప్పుడు వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు అనేది కొంచెం తెలియజేసుకోవాల్సిందిగా. కొంచెం తెలుసుకోండి మీరు. ఈ మూర్ఖత్వంగా ఉండకుండా అని తెలియజేస్తూ, మీరు చేసిన దానికి వాళ్ళు చేసిన చాలా తేడా ఉంది. చాలా మంచి వాళ్ళు అలా చేయడానికి ఆస్కారం లేదు మీరు చేసినట్టుగానే అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.